సో ఫిజిక్స్ వాళ్ళకమ్మ బెటర్మెంట్ కి కోసమని ఆ, చెప్పమన్నారు ఫిజిక్స్ యూట్యూబ్లో. అందుకే మళ్ళీ ఫిజిక్స్ క్లాస్ స్టార్ట్ చేశాను. ఎక్స్ప్లెయిన్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్రిక్షన్ అంటే ఏంటి? ఫ్రిక్షన్ అంటే ఏంటి? జారకుండా అడ్డుకునే ఒక శక్తి, దాన్నే ఫ్రిక్షన్ అంటారు. జారకుండా అడ్డుకునే శక్తిని ఏమంటారు? ఫ్రిక్షన్ అంటారు. ఫోర్స్ దట్ స్టాప్ స్లిప్పింగ్, దాన్ని ఫ్రిక్షన్ అని అంటారు. ఓకేనమ్మా, డన్. దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అది క్వశ్చన్. 4 మార్క్స్ డ్యామ్ షూర్ క్వశ్చన్ ఇది, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అడ్వాంటేజెస్ ఏముంటాయి ఫ్రిక్షన్ లో అంటే, ఫ్రిక్షన్ వల్ల ఏం జరుగుతుంది? మనము నడవగలం, స్లిప్ అవ్వకుండా నడవగలం ఫ్రిక్షన్ వల్ల. అంటే ఎందుకంటే ఫ్రిక్షన్ వల్ల మన కాలు నేలపై బాగా పట్టుంటాయి, అందుకే మనం జారిపోం అనమాట. ఇంకా ఫ్రిక్షన్ వల్ల ఇంకేటి అడ్వాంటేజెస్ ఉంటాయి? ఏదైనా వెహికల్ మూవ్ అవ్వగలదు, స్టాప్ అవ్వగలదు. టైర్లు మరియు రోడ్డు మధ్య ఫ్రిక్షన్ ఉండటం వలన ఈ యొక్క వెహికల్స్ కదులుతాయి, అట్ ద సేమ్ టైం స్టాప్ కూడా అవుతాయి. పెన్ లేదా పెన్సిల్ లేదా పేపర్ మధ్య ఫ్రిక్షన్ వల్లనే మనం రాయగలుగుతాము. ఓకేనమ్మా. ఇంకా ఏదైనా ఆబ్జెక్ట్స్ ని ఈజీగా ఇటు ఇటు ఇలా స్లైడ్ చేయడం, ఇలా స్లైడ్ చేయడం, ఇలా స్లైడ్ చేయడం, అలా స్లైడ్ చేయడం చేయగలం. ఫ్రిక్షన్ వల్ల వస్తువులు మనం సులభంగా జారవు, అవి స్థిరంగా ఉంటాయి అన్నమాట. సో ఇంకా మనము ఫ్రిక్షన్ వల్ల మనము వస్తువులను బలంగా పట్టుకోగలం. ఏ ఎగ్జాంపుల్, ఏదైనా ఇది ఉందనుకోండి, ఇలా గ్లాస్ బాటిల్ అయినా వాటర్ బాటిల్ అయినా, ఇలా ఫ్రిక్షన్ వల్ల మనం వస్తువుల్ని ఇలా బలంగా మనం పట్టుకోగలం. ఓకేనమ్మా, ఇది అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఇది మామూలుగా చెప్పి ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రిక్షన్ హెల్ప్స్ అస్ టు వాక్ ఆన్ ది రోడ్. ఏంటమ్మా, ఫ్రిక్షన్ మనకి ఏం చేస్తుంది? ఈ ఫ్రిక్షన్ వల్ల మనకి వాక్ ఆన్ ది రోడ్ హెల్ప్ చేస్తుంది. ఫ్రిక్షన్ వల్ల మన కాళ్ళు మరియు రోడ్డు మధ్య పట్టుబలం వస్తుంది, అందువల్ల మనం జారకుండా నడవగలం. అది పాయింట్ కి అర్థం. ఓకేనమ్మా. సెకండ్ పాయింట్ చూడండి, ఫ్రిక్షన్ హెల్ప్స్ us టు పిక్ అండ్ హోల్డ్ బుక్ ఇన్ అవర్ హ్యాండ్స్ అని ఇచ్చాడు. అంటే దీనికి అర్థం ఏంటి? ఫ్రిక్షన్ అంటే మీకు తెలుసు, ఏదైనా జారకుండా అడ్డుకునే శక్తిని ఫ్రిక్షన్ అంటారు. సో ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రిక్షన్ హెల్ప్స్ us టు పిక్ అండ్ హోల్డ్ బుక్ ఇన్ అవర్ హ్యాండ్స్ అంటే ఏంటి ఇక్కడ అర్థము? మన మన చేతులు అండ్ మన చేతులు అండ్ పుస్తకం మధ్య ఫ్రిక్షన్ ఉండటం వల్ల మనకి పట్టుబలం వస్తుంది, అందువల్ల మనం పుస్తకం జారకుండా పట్టుకోగలం. ఓకేనమ్మా. పిక్ అంటే ఏంటి? ఏదైనా లిఫ్ట్ సంథింగ్. హోల్డ్ అంటే పట్టుకోవడం. ఓకేనమ్మా. మన చేతులు మరియు పుస్తకం మధ్య ఏముంటది? ఈ యొక్క ఫ్రిక్షన్ ఉండటం వల్లే మనకి బలం, ఒక పట్టు వస్తుంది, అందువల్ల పుస్తకాన్ని మనం జారకుండా పట్టుకోగలం. అది ఈ పాయింట్ కి అర్థం. థర్డ్ పాయింట్, ఫ్రిక్షన్ హెల్ప్స్ టు డ్రైవ్ నెయిల్స్ అండ్ స్క్రూస్ ఇంటూ ద వాల్స్. ఇందులో వొకాబులరీ కాలేజ్ తెలుసు. ఫ్రిక్షన్ అంటే ఏంటి? ఏదైనా జారకుండా అడ్డుకునే ఒక శక్తిని ఫ్రిక్షన్ అంటారు. ఓకేనమ్మా. నెయిల్ అంటే ఏంటి? మేకులు. ఓకేనమ్మా. స్క్రూ అంటే ఏంటి? అదొక మెటల్ ఆబ్జెక్ట్స్, థ్రెడ్స్ తో ఉంటది. ఓకేనమ్మా. ఇది వొకాబులరీ. ఇప్పుడు మనం ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ యొక్క గోడ అండ్ ఈ యొక్క మేకులు, స్క్రూలు మధ్య ఫ్రిక్షన్ ఉండటం వల్లనే అవి బలంగా పట్టుకుని స్థిరంగా ఉంటాయి అన్నమాట. ఓకేనమ్మా. నెయిల్ మధ్య స్క్రూ మధ్య ఫ్రిక్షన్ అనేది ఉంటది, అందువల్ల ఈ యొక్క వాల్స్ టైట్ గా హోల్డ్ చేసుకుంటది, ఫిక్స్డ్ గా ఉంటాయి అన్నమాట. అది పాయింట్ కి అర్థం. అంటే ఇంకా సింపుల్ ఏం లేదు. మనం ఏం చేస్తాము? మనము గోడలోకి మేకు కొట్టినప్పుడు ఆ గోడ మేకుని గట్టిగా పట్టుకుంటుంది, ఈ పట్టునే ఫ్రిక్షన్ అని అంటారు. ఈ ఫ్రిక్షన్ వల్లనే మేకు బయటకు రాకుండా గట్టిగా ఉంటది, అది పాయింట్ కి అర్థం. ఓకేనమ్మా. ఫ్రిక్షన్ హెల్ప్స్ టు స్టాప్ ఏ మూవింగ్ వెహికల్ వెన్ వి అప్లై బ్రేక్స్. బ్రేక్స్ అంటే తెలుసు కదా, వెహికల్ స్టాప్ చేయడానికి యూస్ దాన్ని బ్రేక్స్ అంటారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, బ్రేక్స్ వేస్తే టైర్లు మరియు రోడ్డు మధ్య ఫ్రిక్షన్ అనేది ఏర్పడుతుంది, దీనివల్ల వెహికల్ నెమ్మదిగా ఆగుతుంది అనమాట. అది పాయింట్ కి అర్థం. ఫ్రిక్షన్ హెల్ప్స్ టు స్టాప్ ఏ మూవింగ్ వెహికల్, బ్రేక్స్ అప్ చేస్తారు. ఇది అంత అడ్వాంటేజెస్. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ కి వెళ్దాం. ఫ్రిక్షన్ డిక్రీజెస్ ది స్పీడ్ ఆఫ్ మూవింగ్ వెహికల్స్. ఏంటమ్మా ఫ్రిక్షన్ డిక్రీజెస్ స్పీడ్ ఆఫ్ మూవింగ్ వెహికల్స్ అంటే ఏమీ లేదు, సింపుల్. అంటే సింపుల్ చెప్పాలంటే, కారు కదులుతున్నప్పుడు టైర్లకు మరియు రోడ్లకు మధ్య ఈ యొక్క రోలింగ్ ఫ్రిక్షన్ అనేది ఏర్పడుతుంది అనమాట. మూవింగ్ అవుతున్నప్పుడు టైర్ చక్రాలు తిరుగుతాయి కదా, అప్పుడు రోలింగ్ ఫ్రిక్షన్ అనేది ఏర్పడుతుంది. ఇది కారు వెళ్ళే ఒక డైరెక్షన్ కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. నెమ్మదిగా కారు ఫాస్ట్నెస్ కూడా, వేగాన్ని కూడా తగ్గిస్తుంది అనమాట.
బ్రేక్ వేసినప్పుడు బ్రేక్ పెడల్ చక్రాలను గట్టిగా నొక్కుతాయి. అక్కడ ఏర్పడే ఒక ఫ్రిక్షన్ వల్ల ఈ యొక్క వెహికల్ యొక్క వేగం అనేది తగ్గుతుంది అనమాట, వాహనం అనేది ఆగిపోతుంది. ఓకేనమ్మా, డన్. అది పాయింట్ కి అర్థం. అది ఫ్రిక్షన్, దీని వల్ల స్పీడ్ ఆఫ్ మూవింగ్ వెహికల్ డిక్రీజ్ చేయగలదు. ఫ్రిక్షన్ కాజెస్ వేర్ అండ్ టీర్ ఆఫ్ మెషిన్స్. అంటే వేర్ అండ్ టీర్ అంటే ఏంటి? నెమ్మదిగా దెబ్బతినడం. ఈ నెమ్మదిగా దెబ్బతినడాన్ని ఏమంటారు? వేర్ అండ్ టీర్ అని అంటారు. ఓకేనమ్మా, అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఫ్రిక్షన్ వల్ల ఈ యొక్క టైర్లు, ఏమైనా ఆబ్జెక్ట్స్ లాంటివి, షూస్ కానీ టైర్స్ కానీ మెషిన్ పార్ట్స్ కానీ నెమ్మదిగా దెబ్బతింటాయి. అలా ఎక్కువగా మనం యూజ్ చేస్తాం కాబట్టి ఫ్రిక్షన్ అనేది ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఇంకా ఫ్రిక్షన్ బిట్వీన్ ది ట్రీ బ్రాంచెస్ కాజెస్ ఫారెస్ట్ ఫైర్. అంటే చెట్లు కొమ్మలు ఒకదానితో ఒకటి, బ్రాంచెస్ అంటే ఏంటి? ట్రీస్ ఒక పార్ట్స్, చెట్టు ఒక కొమ్మలు. ఫారెస్ట్ ఫైర్ అంటే ఏంటి? అడవి అగ్ని ప్రమాదం. అంటే ఆపల నుంచి అడవి, అసలు ఆ అడవిలో మంట ఆగదు కదమ్మా, సో అది వైల్డ్ ఫైర్ లాగా. ఓకేనమ్మా, ఇప్పుడు ఈ పాయింట్ కదండి, చెట్లు కొమ్మలు ఒకదానితో ఒకటి ఈ యొక్క రుద్దుకున్నప్పుడు ఫ్రిక్షన్ వల్లే వేడి అనేది ఏర్పడుతుంది. ఆ వేడి కొన్నిసార్లు అగ్ని ప్రమాదానికి కారణమవుతుంది. అది పాయింట్, సింపుల్. ఓకేనా, నెక్స్ట్. ఫ్రిక్షన్ ప్రొడ్యూసెస్ అన్వాంటెడ్ హీట్ ఇన్ ఇంజన్స్ విచ్ లీడ్ టు లాస్ ఆఫ్ ఎనర్జీ. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, మనకి ఇంజిన్ లో పిస్టన్స్ అని ఉంటాయి. నిమిషానికి 1000 సార్లు ఇంజిన్ లో పిస్టన్స్ ఉంటాయి. అవి నిమిషానికి కొన్ని 1000 టైమ్స్ పైకి కింద కదులుతూ ఉంటాయి. ఇలా మెటల్ భాగాలు, ఈ యొక్క మెటల్ భాగాలు ఒకదానితో ఒకటి రాసుకోవడం వల్ల విపరీతమైన వేడి అనేది పుడుతుంది. ఓకేనా, అదే ఫ్రిక్షన్ ప్రొడ్యూసెస్ అన్వాంటెడ్ హీట్ ఇన్ ఇంజిన్స్ విచ్ లీడ్ టు, దాని వల్ల లాస్ ఆఫ్ ఎనర్జీ. ఫ్రిక్షన్ వల్ల పుట్టే వేడి రూపంలో కొంత శక్తి వృధా అయిపోతుంది అనమాట. దీన్నే లాస్ ఆఫ్ ఎనర్జీ అని అంటారు. క్లియర్ మా? డన్. అదే ఫ్రిక్షన్. హోప్ అండర్స్టాండ్ అమ్మా అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఫ్రిక్షన్. థ్యాంక్ యూ. ఇంకో క్వశ్చన్కి వెళ్దాం.